Yes, good evening, one and all. So, welcome back to our channel. So, today in this session, we are going to discuss about the continuation part of the acids and bases. Already 3 to 4 video classes were discussed and given in the YouTube channel about the basic introduction about the acids and bases. So, these topics are very much useful for all the CBSE and state board as well as for the 10th class and as well as for the students who are going to prepare for the competitive and as well as for the DSC and CTET aspirants. సో గతంలో జస్ట్ ఒక 3 to 4 డేస్ బ్యాక్ ఈ యాసిడ్స్ అండ్ బేసిస్కి సంబంధించినటువంటి ఒక 3 to 4 వీడియోస్ అన్నవి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. రైట్ నౌ ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దట్ ఈస్ ద టాపిక్ నేమ్ ఈజ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. ఈ పేరు వినంగానే అందరికీ చాలా కొంతమందికి గుర్తొచ్చి ఉంటుంది. ద టాపిక్ నేమ్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రైట్ నౌ ఈజ్ అబౌట్ ద వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. అసలు ఈ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటే ఏంటి, అసలు ఈ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్లో వాటర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాటర్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, వాటర్ లేనప్పుడు ఎలా ఉంటుంది, సో వాట్ ఆర్ ద అబ్జర్వేషన్స్ వీ నీడ్ టు కన్సిడర్ ఇన్ దిస్ టాపిక్. సో యాక్చువల్గా వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అనే టాపిక్ ఇది యాక్టివిటీ బేస్డ్ ద్వారా నేర్చుకోవాల్సి వస్తుంది. బట్ రైట్ నో మన దగ్గర ఆ ఎక్విప్మెంట్ లేవు కాబట్టి ఈ యాక్టివిటీనే మనం సింపుల్గా ఈజియెస్ట్ వేలో మనం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. అసలు వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటే ఏంటి అంటే, జనరల్గా ఇక్కడ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటే ఒక క్రిస్టలైజేషన్ అంటే ఒక యూనిట్ ఫార్ములా ఆఫ్ సాల్ట్ అని అర్థం. ఏంటండి దాని అర్థం? ఒక యూనిట్ ఫార్ములా ఆఫ్ సాల్ట్ అని అర్థం. క్రిస్టలైజేషన్ అంటే క్రిస్టలైజేషన్లో క్రిస్టల్ అనే ఒక వర్డ్ వినబడుతుంది. ఈ క్రిస్టలైజేషన్లో క్రిస్టల్ అనే వర్డ్ దాని మీనింగ్ ఏంటంటే ఒక యూనిట్ ఫార్ములా ఆఫ్ సాల్ట్ అని అర్థం. అంటే ఒక యూనిట్ ఫార్ములా అనేటువంటి సాల్ట్, ఆ సాల్ట్లో మనకి ఎన్నైతే నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయో చెప్పేదే మనకి వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. అంటే వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటే ఏంటంటే వాటర్ ఆఫ్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి ఎందులో, క్రిస్టలైజేషన్. క్రిస్టలైజేషన్ అంటే ఏం చెప్పుకున్నాం, ఒక యూనిట్ ఫార్ములా ఆఫ్ సాల్ట్లో అంటే ద నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ దట్ ఆర్ ప్రజెంట్ ఇన్ వన్ యూనిట్ ఫార్ములా ఆఫ్ సాల్ట్. అంటే ఒక యూనిట్ ఫార్ములా ఆఫ్ సాల్ట్ కనుక మనం తీసుకోగలిగితే ఆ తీసుకున్నటువంటి యూనిట్ ఫార్ములా ఆఫ్ సాల్ట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి అని చెప్పేదే వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. సో ఐ థింక్ ద డెఫినేషన్ ఇస్ వెరీ మచ్ క్లియర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో వన్స్ అగైన్ ఐఎమ్ రిమైండింగ్, ద వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ that are present in a unit formula of salt is known as water of crystallization. అయితే ఈ యూనిట్ ఫార్ములా ఆఫ్ సాల్ట్ అంటే అనగా క్రిస్టలైజేషన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి అంటే అసలు ఆ వాటర్ మాలిక్యూల్స్కైనా ఇంపార్టెన్స్ ఉందా, ఒకవేళ లేకపోతే ఏమవుతుంది, ఉంటే ఏమవుతుంది అంటే ఆ యూనిట్ ఫార్ములా ఆఫ్ సాల్ట్ ఏదైతే ఉందో క్రిస్టల్స్ అవి అందులో వాటర్ కనుక లేకపోతే అవి ఏమవుతాయి, అదే యూనిట్ ఫార్ములా సాల్ట్లో వాటర్ కనుక ఉంటే ఏమవుతుంది. సో దీన్నే మనం యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అంటాం. అయితే ఇప్పుడు వాటర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నది మనం తెలుసుకోవాలన్నమాట. అయితే ఫస్ట్ ఇక్కడ మనం క్రిస్టలైజేషన్ అంటే ఏం చెప్పుకున్నాం, యూనిట్ ఫార్ములా ఆఫ్ సాల్ట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అయితే ఉంటాయో దాన్ని మనం వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటారు, అవునా కదా. అయితే ఇక్కడ మనం క్రిస్టల్ కింద కాపర్ సల్ఫేట్ తీసుకుంటాం. కాపర్ సల్ఫేట్ ఫార్ములా వచ్చి CuSO4.5H2O. అర్థమైందండి, దీని ఫార్ములా ఏంటంటే CuSO4.5H2O. దీని మీనింగ్ ఏంటంటే CuSO4.5H2O అన్నది ఒక యూనిట్ ఫార్ములా సాల్ట్ కింద మనం తీసుకుంటాం. దేనండి, CuSO4. Cu అంటే కాపర్, SO4 అంటే సల్ఫేట్. CuSO4.5H2O అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి. అంటే ఇప్పుడు దీని అంతటిని మనం ఒక యూనిట్ ఫార్ములా సాల్ట్ కింద తీసుకుంటాం. దేన్ని, CuSO4.5H2O అనే దాన్ని మనం యొక్క యూనిట్ ఫార్ములా సాల్ట్ కింద తీసుకుని అందులో ఎన్నైతే వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయో అంటే అక్కడ ఎన్ని చెప్పాము, CuSO4.5H2Oలో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి మనకి, 5 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. దీన్ని మనం ఒక యాక్టివిటీ బేస్లో తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు టేక్ వన్ టెస్ట్ ట్యూబ్. సో ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుంటాం. ఆ టెస్ట్ ట్యూబ్లో యూనిట్ ఫార్ములా సాల్ట్ ఏదైతే ఉందో ఈ CuSO4.5H2O అనే ఒక యూనిట్ ఫార్ములా సాల్ట్ని మనం ఆ టెస్ట్ ట్యూబ్లో ప్లేస్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు టేక్ ఏ టెస్ట్ ట్యూబ్ అండ్ వీ నీడ్ టు ప్లేస్ దిస్ యూనిట్ ఫార్ములా సాల్ట్ దట్ ఈస్ అబౌట్ CuSO4.5H2O. ఇట్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్సైడ్ ద టెస్ట్ ట్యూబ్. ఆ టెస్ట్ ట్యూబ్లో ప్లేస్ చేసి అండ్ వీ నీడ్ టు సప్లై హీట్ త్రూ ద బర్నర్. సో కింద ఆ టెస్ట్ ట్యూబ్ కింద మనం
విత్ ద హెల్ప్ ఆఫ్ బన్సన్ బర్నర్. ఈ బర్నర్ యొక్క సహాయంతో వీ నీడ్ టు హీట్ ద టెస్ట్ ట్యూబ్ సో దట్ the crystals or the unit formula of salt which is present inside the test tube will absorb that heat. మనం ఏదైతే హీట్ మనం కింద నుంచి సప్లై చేస్తున్నామో ఈ సప్లై చేసినటువంటి హీట్ని ఆ యూనిట్ ఫార్ములా ఆఫ్ సాల్ట్ మనం వేడెక్కుతుంది. ఆ వేడెక్కినప్పుడు ఏమవుతుంది, ఆ CuSO4 5H2Oలో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి. ఈ 5 కూడా యాక్చువల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ యూనిట్ ఫార్ములా ఆఫ్ సాల్ట్ ఏదైతే ఉందో CuSO4 5H2O అన్నది దాని యొక్క నేచర్ యాక్చువల్గా హీట్ చేయకముందు బ్లూ కలర్లో ఉంటుందన్నమాట. అది ఏ కలర్ అండి, బ్లూ కలర్లో ఉంటున్న విషయం మనం తెలుసుకోవాలి. అండ్ ఎప్పుడు హీట్ చేయకముందు, అంటే మనం ఒక క్రిస్టల్ రూపంలో తీసుకున్నాం టెస్ట్ ట్యూబ్లో, అవునా కదా, అంటే మనం హీట్ సప్లై చేయకముందు ద ఒరిజినల్ నేచర్ ఆఫ్ దిస్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఈజ్ బ్లూ ఇన్ నేచర్. ఈ బ్లూ ఇన్ నేచర్ కలిగినటువంటి ఈ క్రిస్టలైజేషన్ని మనం ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకుని దాన్ని మనం హీట్ సప్లై చేస్తే ద వాటర్ మాలిక్యూల్స్ దట్ ఆర్ ప్రజెంట్ ఇన్ CuSO4 ఆర్ గోయింగ్ టు బి ఎవాపరేటెడ్. ఆ CuSO4 5H2Oలో ఈ 5 నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అన్నవి కింద మనం హీట్ సప్లై చేస్తున్నాం కాబట్టి ఆ హీట్ని అందుకుని ఈ CuSO4 5H2Oలో ఈ 5H2O మాలిక్యూల్స్ అనేవి ఎవాపరేట్ అయిపోతాయి. ఎందుకంటే కింద మనం హీట్ సప్లై చేస్తున్నాం కాబట్టి ద వాటర్ మాలిక్యూల్స్ విల్ ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ ద CuSO4. అవి ఎస్కేప్ అయిపోవడానికి, బయటికి రావడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఈ వాటర్ మాలిక్యూల్స్ అన్నవి మనకి టెస్ట్ ట్యూబ్ యొక్క వాల్స్ మీద కనబడుతూ ఉంటాయి అనమాట. బొట్లు కింద, నీటి బొట్లు కింద మనకు కనబడుతూ ఉంటాయి. ఎప్పుడు మనం ఈ టెస్ట్ ట్యూబ్లో ఈ CuSO4 5H2Oని ప్లేస్ చేసి కింద మనం హీట్ సప్లై చేసినప్పుడు ఆ హీట్కి ఈ CuSO4 5H2Oలో ఉన్నటువంటి 5H2O మాలిక్యూల్స్ అన్నీ కూడా ఎవాపరేట్ అయ్యి ఈ నీటి బొట్ల కింద మనకి టెస్ట్ ట్యూబ్ వాల్స్ మీద అపియర్ అవుతాయి అనమాట. అయితే అక్కడ ఎప్పుడైతే మనం హీట్ సప్లై చేస్తున్నామో ఆ హీట్ సప్లై చేస్తున్నప్పుడు ఈ వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఎవాపరేట్ అవుతూ ఉంటున్నాయి. ఈ ఎవాపరేట్ అవుతున్నప్పుడు యాక్చువల్గా ఇందాక అది ఏ కలర్ అని చెప్పుకున్నాం మనం, బ్లూ కలర్ అనమాట. అంటే దాన్ని మనం హీట్ చేయగా ఎప్పుడైతే ఈ వాటర్ మాలిక్యూల్స్ ఎస్కేప్ అయ్యి టెస్ట్ ట్యూబ్ యొక్క వాల్స్ మీద ఉంటాయో దెన్ డెఫినెట్లీ విల్ కమ్ టు అబ్జర్వ్ దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ కలర్ ఆల్సో. యాక్చువల్గా అది బ్లూ కలర్లో ఉండాలి. ఎవరు, CuSO4 5H2O అనేది బ్లూ కలర్లో ఉండాలి. కానీ ఎప్పుడైతే ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ హీటింగ్ వల్ల ఎస్కేప్ అయిపోయాయో ఇక్కడ బ్లూ కలర్ కూడా లైట్గా ఫేడ్ అయిపోతూ వస్తుంది అనమాట. అంటే బ్లూ కలర్ విల్ ట్రై టు చేంజ్ ఫ్రమ్ బ్లూ కలర్ టు కలర్లెస్, అంటే ఒక వైట్ కలర్ లిక్విడ్ కింద మారని ట్రై చేస్తుంది అనమాట. ఎందుకు కలర్ చేంజ్ అయింది, ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఎస్కేప్ అవుతున్నాయి కాబట్టి. అంటే CuSO4 5H2Oలో హీట్ చేయడం వల్ల ఈ 5 వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఎస్కేప్ అయిపోయి దాని యొక్క ఒరిజినాలిటీ కలర్ అయినటువంటి బ్లూ కలర్ కూడా అది కోల్పోతుంది అనమాట. అంటే దీన్ని బట్టి ఒక యూనిట్ ఫార్ములా సాల్ట్లో వాటర్ యొక్క ఇంపార్టెన్స్ ఎంతైతే ఉందో మనకు తెలుస్తుంది అనమాట. అయితే ఎప్పుడైతే ఈ బ్లూ కలర్ నుంచి కలర్లెస్లోకి వచ్చిందో అదేమవుతుంది, దాని ఇండికేషన్ ఏంటంటే వెన్ ఎవర్ దిస్ కాపర్ సల్ఫేట్ విల్ టర్న్ ఫ్రమ్ బ్లూ కలర్ టు కలర్లెస్ లిక్విడ్ ఇట్ ఇండికేట్స్ దట్ ద వాటర్ మాలిక్యూల్స్ ఆర్ గోయింగ్ టు బి ఎవాపరేటెడ్ ఫ్రమ్ ద సాల్ట్ క్రిస్టల్స్. మళ్ళీ తిరిగి దాని యొక్క బ్లూ నేచర్లోకి రావాలి అంటే, ఎందుకు, ఆల్రెడీ ఇక్కడ హీట్ చేసాం కాబట్టి ద బ్లూ కలర్ విల్ బికమ్ వెరీ ఫేడ్. అది ఫేడ్ అయిపోయి వైట్ కలర్లెస్లోకి మారింది. మళ్ళీ తిరిగి దాని యొక్క బ్లూ కలర్ రావాలి అంటే మళ్ళీ తిరిగి మనం వాటర్ అనేది యాడ్ చేయాలి. ఎందుకంటే దా హీటింగ్ ద్వారా హీట్ చేసినప్పుడు ఏమయ్యే, వాటర్ మాలిక్యూల్స్ ఎస్కేప్ అయిపోయి మళ్ళీ ఆ ఎస్కేప్ అయిపోవడం వల్ల ఏమైంది, ఇక్కడ బ్లూ కలర్ అనేది ఫేడ్ అయిపోయింది. మళ్ళీ తిరిగి ఆ బ్లూ కలర్ రావాలంటే ఏంటి, మళ్ళీ ఈ వాటర్ మాలిక్యూల్స్ కనుక మళ్ళీ మనం డ్రాప్ బై డ్రాప్ కనుక యాడ్ చేయగలిగితే అగైన్ దిస్ కలర్లెస్ లిక్విడ్ విల్ టర్న్ ఇన్ టు బ్లూ కలర్. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే ఒక యూనిట్ ఫార్ములా ఆఫ్ సాల్ట్లో వాటర్ మాలిక్యూల్స్ అన్నవి వెరీ క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయని అర్థమవుతుంది. అంటే ఏంటి, హీట్ చేసినప్పుడు వాటర్ మాలిక్యూల్స్ ఎస్కేప్ అయిపోవడం వల్ల ఈ సాల్ట్ క్రిస్టల్స్ యొక్క కలర్ చేంజ్ అయిపోతుంది. అలా కాకుండా మళ్ళీ దాని యొక్క ఒరిజినాలిటీ కలర్ రావాలంటే మళ్ళీ ఆ సాల్ట్కి మనం వాటర్ మాలిక్యూల్స్ అనేవి యాడ్ చేయాలన్నమాట. ఫ్రమ్ దిస్ ఎక్స్పెరిమెంట్ వీ కెన్ కన్క్లూడ్ దట్ వెన్ ఎవర్ వీ సప్లై హీట్ టు ద టెస్ట్ ట్యూబ్ the copper sulfate crystals that are going to be evaporated from that and the water molecules will be formed as a droplets on a test tube, and it indicates that slowly the blue color is going to be faded. And again if we add these water molecules drop by drop, again this copper sulfate will regain its blue color. So it indicates that the water molecule is playing very crucial role in water of crystallization activity. So finally గా దీన్ని మనం ఏం చెప్తాము, ఒక యూనిట్ ఫార్ములా ఆఫ్ సాల్ట్లో వాటర్ మాలిక్యూల్స్ యొక్క
కీ రోల్, క్రూషియల్ రోల్, ఇంపార్టెంట్ రోల్ ఎంత ఉన్నదని మనం తెలుస్తుంది అనమాట. అందుకే దీన్ని మనం వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటాం. సో అగైన్ ఐఎమ్ సెయింగ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ యూ హ్యావ్ టు కన్సిడర్ వన్ యూనిట్ ఫార్ములా ఆఫ్ సాల్ట్. ఆ యూనిట్ ఫార్ములా ఆఫ్ సాల్ట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అయితే ఉంటాయో దాన్ని మనం వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటాం. సో దిస్ ద యాక్టివిటీ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీని నుంచి మనం కొన్ని పాయింట్స్ తెలుసుకున్నాం. ఏమేమి పాయింట్స్ తెలుసుకున్నాం? ఒక యూనిట్ ఫార్ములా ఆఫ్ సాల్ట్లో వాటర్ మాలిక్యూల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉందో తెలుసుకున్నాం. అలాగే హీట్ చేయకముందు ఆ CuSO4 యొక్క నేచర్ బ్లూ కలర్ అని తెలుసుకున్నాం. అది హీట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ బ్లూ కలర్ అనేది పోయి కలర్లెస్ కింద మారుతుంది. ఎప్పుడైతే అలా కలర్లెస్ కింద మారుతుందో అందులో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ అన్ని ఎవాపరేట్ అయిపోయి మనకి టెస్ట్ ట్యూబ్ మీద ఫామ్ అవుతుంది అనమాట. మళ్ళీ తిరిగి దాని యొక్క బ్లూ కలర్ నేచర్ దాన్ని తిరిగి రావాలంటే అగైన్ వీ హ్యావ్ టు యాడ్ డ్రాప్ బై డ్రాప్ వాటర్ డ్రాప్లెట్స్ టు ద CuSO4. So this indicates that water molecules are very much important for the యూనిట్ ఫార్ములా ఆఫ్ ద సాల్ట్. సో దిస్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. వాటర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనకి ఒక క్రిస్టాలిక్ నేచర్లో ఉన్నటువంటి యూనిట్ ఫార్ములా ఆఫ్ సాల్ట్ ద్వారా మనం తెలుసుకుంటాం అనమాట. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ ద నెక్స్ట్ అప్కమింగ్ సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ టాపిక్. ప్లీజ్ డోంట్ skip and please don't waste this time. The name of the topic which you are going to discuss after in the next coming video session is about the chlor-alkali process. Okay, so very very important topic, chlor-alkali process. ఇది అందరూ కూడా వినండి, ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.